నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎవరైతే ఉన్నారో సో అరవింద్ అన్న పైన ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆయనకు రావద్దని చెప్పి ఒక వర్గం రవీందర్ రెడ్డి అన్నట్టు ఆయన అక్కడ టికెట్ ఆశిస్తూ ఉండు. ఆయన వర్గాన్ని కొంతమందిని ఉసుగొల్పి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ధర్నా చేసిన ఒక ఆయన పెట్రోల్ బాటిల్ ఏమో తీసుకొని పోసుకునే ప్రయత్నం చేసుకుంటా పుసుకున అంటించుకోలేదు. సంతోషకరమైన విషయమే. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ధర్మపురి అరవింద్కు టికెట్ ఇస్తే మేము ఓడగొడతామని చెప్పి పార్టీ ఉంటారుగా ఇద్దరు ముగ్గురు ఆ స్టేట్ ఆఫీస్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. ఈసారి ధర్మపురి అరవింద్కు టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు, ఇస్తే మేము ఆయన గెలిపియమని చెప్పి కంప్లైంట్ ఇచ్చారంట. ఎవరు టికెట్ ఇవ్వాలి? ఇంకో 3000 ఓట్లు కూడా రాని ఒక నాయకునికి ఎంపీ టికెట్ ఇవ్వాలంట. ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు చేసే తప్పేంది? చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించినందుకు ఆయనకు టికెట్ ఇవ్వద్దా? లేకపోతే ఏ హామీ అయితే పసుపు బోర్డు తీసుకొని వస్తా అని చెప్పి తీసుకొని వచ్చినందుకు ఆయనకు టికెట్ ఇవ్వద్దా? లేకపోతే పార్టీ కోసం కష్టపడతా ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటున్నందుక, లేకపోతే భారతీయ జనతా పార్టీని ఏమీ లేని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల కవితని ఓడగొట్టినందుకు ఆయనకు టికెట్ ఇవ్వద్దా? కనీసం ఒక టికెట్ అడిగేటప్పుడు చూసుకోవాలి కదా, నాకెందుకు టికెట్ కావాలనుకుంటున్నా, ఎందుకు మా కార్యకర్తల్ని పైసలు ఇచ్చి ఉసుగొల్పి పార్టీ కార్యాలయ దగ్గర ధర్నా చేపిస్తా ఉన్నా అన్న ఆలోచనకు రావాలి కదా. కానీ వీళ్ళు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో ఓ వర్గం పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. దీని వెనకాల కల్వకుట్ల కవితనే ఉందంట స్వయాన. ఇప్పుడు ఏంటంటే కల్వకుట్ల కవితని 2018లో ధర్మపురి అరవింద్ గారు ఎంపీగా పోటీ చేసి ఆమెను రాజకీయంగా ఖతం చేసిండు, ఆమె ఇజ్జత్ తీసి పడేసింది కదా. ఈసారి కల్వకుట్ల కవిత నిజామాబాదే ఉంది, ఆమెకు ఆప్షన్. ఇంకో దగ్గర పోటీ చేస్తే అసలు డిపాజిట్ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు నిజామాబాద్లో కొంత పేరు ఉంది కదా, మళ్ళీ ధర్మపురి అరవింద్కే టికెట్ వస్తే నేను గెలిచే అవకాశం ఉండదు. ఎవరినన్నా ఒకరిని డమ్మీని క్రియేట్ చేసి మనమే ఆ ఇష్యూని తెరపై తీసుకొని వస్తే ఆ డమ్మీని పెడితే నేను గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి కల్వకుట్ల కవితక్క స్వయాన ప్రయత్నం చేస్తూ ఉందంట. కవితక్క, ఈ చిల్లర ప్రయత్నాలు ఇప్పటికైనా దయచేసి బంద్ చేయి. నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన లిక్కర్ స్కామ్ అనే దందాకి నీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా కోలుకోలేకపోతా ఉంది, ఖతమవుతుంది ఆ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు నువ్వు మళ్ళా లిక్కర్ స్కామ్లో నువ్వు దొరకడం వల్ల అధికారంలోకి రావాల్సిన భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. ఆనాడే భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కొంత ఈ రాష్ట్ర స్థాయి నాయకులు ఢిల్లీలో కూర్చొని కవితను లోపడేయాలి ఇమీడియట్లీ అని చెప్తే ఆనాడే నిన్ను లోపడేపిస్తే మంచిగా ఉంటుండే. వీళ్ళు కూడా ఆ తప్పు చేసిరు. లిక్కర్ స్కామ్లో దొరకగానే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉండరో విచారణకు హాజరయ్యారు, పోయి తీసుకొని పోయి లోపడేసి తీహార్ జైల్లో నీకు విచారణ పిలిపించి కాస్త నేను రిలాక్స్గా బయటకు వదిలిపెట్టేసరికి నీకు ఎక్కడ పొద్దుపోక వీళ్ళ దగ్గర కలిసి పక్క నాయకుని ఎట్లా కథం చేయాలి, ఎట్లా డమ్మీని క్రియేట్ చేయాలి, మళ్ళీ నేను ఎంపీని ఎట్లా కావాలన్న ఆలోచన చేస్తున్నావంట. బంద్ చేయక్క. నిన్ను, నీ కుటుంబాన్ని, మీ అయ్యని, మీ అన్నని, మీ బావని, మీ సంతోష్ రావుని ఎవరిని కూడా ప్రజలు నమ్మే అవకాశం లేదు. 10 సంవత్సరాల కాలం పాటు ఒక విధ్వంసం చేసినారు. ఇప్పుడేదో ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదా. 2019 తర్వాత ఓడిపోయిన తర్వాత ఏనాడైనా నిజామాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఏనాడైనా పోయినవా? ఏనాడైనా పోయి ఆ ప్రజలు ఏమి ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఒక్కసారి అయితే అవకాశం ఇచ్చారు కదా ఎంపీగా, ఒక్కసారి ఓడగొట్టిరు. వద్దాక నువ్వు రెస్ట్ తీసుకోక నీ వల్ల కాదు అని చెప్పి నీకు ఓడగొట్టిరు కదా. మరి ఏనాడైనా పోయినవా? మొన్ననో అట్లా పోయి స్టూడెంట్లతోటి, విద్యార్థులతోటి, వీళ్ళతోటి ఏదో ప్రోగ్రామ్స్, ఉచిత శిక్షణ, లేకపోతే జాబ్ మేళ అలాంటి కార్యక్రమాలు మొన్న చేసాం అనుకుంటా. అట్లా కూడా నమ్మకపాయ మిమ్మల్ని. ఇంకా ఈ హైలైట్ ఏంటంటే ఈ వార్త ఎల్లరాదులే నమస్తే తెలంగాణ పేపర్లు వేయించారు, ఇంకొక ఇంగ్లీష్ పేపర్లు వేయించుకురా ఈ వార్త. ఇది చేసిన మంచి పని అని చెప్పి ఓ ఇంగ్లీష్ పేపర్లో వేయించుకోరు. టైమ్స్ ఆఫ్ ఇండియా దాంట్లో వచ్చినదంటే మీరు ఆలోచించాలి ఒకసారి. బీజేపీ వాళ్ళు ధర్మపురి అరవింద్కు టికెట్ ఇవ్వదని చెప్పి స్టేట్ ఆఫీస్లో ధర్నా చేస్తే అది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చింది, మన పేపర్లో రాలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచించుకోరి. బీజేపీ లీడర్స్ ఫ్రమ్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రొటెస్ట్ నియర్ పార్టీ ఆఫీస్ అగైన్స్ టికెట్ రియాక్ట్స్ టు అరవింద్ ధర్మపురి అరవింద్కు టికెట్ రావద్దని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చి కొంత బ్యాచ్ వచ్చి అక్కడ ధర్నా చేశారంట. ఆ ఆర్టికల్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపరు ఎవరు చూస్తారులే కానీ మీరు చేసే పొరపాటు కానీ మన పేపర్లు వేస్తారన్న కొంతమంది చూసే అవకాశం ఉంటుండే కదా.
వాళ్ళు వేసుకోరు. దీని వెనకాల వ్యవహారం మొత్తం నడిపించదు ఎవరయ్యా అంటే కల్వకుట్ల కవితక్కనే ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు కల్వకుట్ల కవితనే చేస్తారు కానీ ఇంకెవరు చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇక ఇల్లు వచ్చింది, దీంట్లో వచ్చింది నమస్తే తెలంగాణ కల్వకుట్ల పేపర్లో వచ్చింది. అంటే దీని వెనకాల ఎవరో దయచేసి మీరే ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా ఈ చిల్లర పనులు బంద్ చేసుకో, నిజాయితీగా ప్రజలకు ఏదైనా మేలు చేద్దామన్న ఆలోచనతో ప్రజలతో అడుగు. గత 10 సంవత్సరాల కాలం పాటు మాకు శాతగాలే, మేము తప్పు చేసినాం, మమ్మల్ని ఒడగొట్టినారు, ఈసారి మంచి చేద్దామన్న ఆలోచనతో వస్తూ ఉన్నా, ధర్మపురి అరవింద్ను నేను ఒడగొడతా అని చెప్పి ఆ నినాదంతో రా. కానీ అదే పార్టీలో నీ పార్టీని ఖతం చేస్తుంది. ఇప్పుడు ఇవి టార్గెట్ ఏం చేయాలి? భారతీయ జనతా పార్టీని కూడా నిజామాబాద్లో ఖతం చేయాలి. నువ్వెన్ని చేసినా బీజేపీ ఆ విషయం పక్క పెడితే అరవింద్ అన్న ఒక మాస్ లీడర్, ఒక మంచి లీడర్. ఆయన ట్రస్ట్ ద్వారా చాలామంది పేద ప్రజలకు న్యాయం చేస్తూ ఉన్నాడు, ఆదుకుంటా ఉన్నాడు, అండగా ఉంటా ఉన్నాడు. మీకు అది శాత కాకపోయే శేషటోని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలన్న ఆలోచన తప్పించి మీ కుటుంబానికి ఇంకోటి ఏమి రాదు. ఇక ఇప్పటికైనా బంద్ చేసుకో కవితక్క, అయిపోయింది, మీ పని అయిపోయింది. కల్వకుట్ల పేపర్కి నమస్తే తెలంగాణకి ఏడ బీజేపీ వాళ్ళు పెట్టుకుంటారు. ధర్మపురి అరవింద్ ఏడ పోతా ఉండు, ఎవరితో మాట్లాడుతూ ఉండు, బండి సంజయ్ ఎవరితో తిరుగుతూ ఉండు, కిషన్ రెడ్డి ఏడి పోతా ఉన్నాడు, రఘునందన్ రావు ఎవరితో మాట్లాడుతూ ఉండు. ఈ నమస్తే తెలంగాణ సపరేటు ఈ ఎడిటర్స్, ఈ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళ పని మీద ఉంటారు. వీళ్ళ కాన్వాయ్ పోతూ ఉంటే నమస్తే తెలంగాణ సంబంధించిన ఫోటోగ్రాఫర్ వెనకాల చిన్న దాచుకుని పోతూ ఉంటారు. అరే పుసుకునేడా మాట్లాడుతుండేనా దొరుకుతాడా అని చెప్పి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక బీజేపీ ఆఫీస్ కూడా ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకురేమో. ఇగో హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం మీద ఆందోళన చేస్తున్న జగిత్యాల బీజేపీ నేతలు. ఎంపీ అరవింద్కు మళ్ళీ టికెట్ ఇవ్వద్దు, హైదరాబాద్ ఆఫీస్లో బీజేపీ శ్రేణుల ఆందోళన. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు టికెట్ ఇవ్వద్దని హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం మీద శుక్రవారం ఆ పార్టీకి చెందిన జగిత్యాల నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఓ దశలో ఆ పార్టీ కార్యకర్త ఒకరు పెట్రోల్ పోసుకొని తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. నేనేమంటావునా, ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేసింది కదా, ఎవరైతే నీకు ఉసుగొల్పిర్రో, కల్వకుట్ల కవిత ఉసుగొల్పిందా లేకపోతే ఇంకో నాయకుడు టికెట్ కోసం ఆశించి ఉసుగొల్పుతా ఉండో, పెట్రోల్ పోసుకోవాల్సింది ఎవరైతే టికెట్ ఆశిస్తూ ఉండో ఆ నాయకుడు పెట్రోల్ పోసుకోవాలి. ఇప్పుడు అల్టిమేట్గా నీకు ఇచ్చే 300కు 500 రూపాయలకు నీకు పెట్రోల్ డబ్బు ఇచ్చి పంపించింది కదా, కనీసం కార్యకర్త కాస్త ఆలోచించండి అన్న. మీకు పెట్రోల్ పోసుకోవాల్సిన అవసరం దేనికి వచ్చిందే? అంటే మీ జెండా మోస్తున్న ధర్మపురి అరవింద్కు టికెట్ రావద్దని చెప్పి నువ్వు పెట్రోల్ పోసుకుంటున్నావు కదా. ఏ నాయకుడైతే అక్కడ టికెట్ ఆశించి కల్వకుట్ల కవితని గెలిపించాలనే ప్రయత్నం చేస్తుండో ఆ నాయకుని పెట్రోల్ పోసుకోమని చెప్పు. పెట్రోల్ పోసుకుంటే నువ్వు అగ్గిపేట అంటించే ప్రయత్నం నువ్వు ఈ కార్యకర్త అయ్యి. కార్యాలయం మీద బైఠాయించిన శ్రేణులు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రావాలి, అరవింద్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీగా గెలిచిన అనంతరం అరవింద్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని జగిత్యాల నాయకులు ధ్వజమెత్తారు. అరవింద్కు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్త సతీష్ పెట్రోల్ పోసుకోవడంతో అక్కడున్న వారు అతనిపై నీళ్లు చల్లి వారించారంట. పుసుకున్న నీళ్లు దొరకకపోతే శనికావేశం పుసుకున్న నీకు అప్పుడే హరీష్ రావు కానాడు అగ్గిపేట దొరకలేదు, పుసుకున్న నీకు అగ్గిపేట దొరికితే నువ్వు అంటించుకుంటే నీ భార్య పరిస్థితి ఏంది, నీ పిల్లల పరిస్థితి ఏంది, నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది ఆలోచించినవా? ఆలోచించకపోతే అప్పటి మందం ఏదో మనకు శాశ్వత ఆనందం కావాలి. ఏ నాయకురాలైతే తెర వెనుక ఉండి నడిపిస్తూ ఉందో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం నువ్వు పెట్రోల్ పోసుకుంటువి. బంద్ చేయరన్న, ఇప్పటికైనా బంద్ చేయండి, కలిసికట్టుగా ఉండండి, ఆలోచించండి. ఆ నాయకుడు ఆయన ఓన్ ట్రస్ట్ ద్వారా ఆయన సొంత సంపదలకెళ్ళి పేద ప్రజలకు ఆదుకునే ప్రయత్నం, అండగా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆలోచించాలి. రేపొద్దుగాల ఏ కార్యకర్త అయితే పెట్రోల్ పోసుకొని ధర్మపురి అరవింద్కు టికెట్ రావద్దని చెప్తా ఉన్నావు కదా, నీ కుటుంబంలో ఇబ్బంది వచ్చినా కానీ ధర్మపురి అరవింద్ అన్న ఆదుకుంటాడు. అది కాస్త ఆలోచనలో పెట్టుకో. కల్వకుట్ల కవితక్క బంద్ చేయి, నీ పార్టీ పని అయిపోయిందక్క. నువ్వు ఎన్ని ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేసినా కానీ, ఒకవేళ నీకు టికెట్ వచ్చినా కానీ, లేకపోతే బీజేపీ వాళ్ళే కొంతమంది బీజేపీలో ఉండి నిన్ను గెలిపించాలన్న ప్రయత్నం చేసినా కానీ నీకు ఓటు వేయరక, నువ్వు గెలవక. బీజేపీ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ లిక్కర్ స్కామ్ ఏందో కాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఒక్కసారి కవిత లోపలికి పోతే లోపల ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ కుటుంబం ములాఖాత్లో కల్వకుట్ల కవితని కలుస్తున్న సందర్భం ఒక్కసారి చూడాలి. ఆ లయ్య కళ్ళల్లో ఒక్కసారి కన్నీళ్లు కారుతూ ఉంటే ఒక్కసారి చూడాలని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. బంద్ చేసుకో ఇప్పటికైనా దయచేసి. ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఎవరు అవుతారులే కానీ వాళ్ళు వేసుకోరు. వేసేసి మళ్ళీ ఫ్రంట్ పేపర్లను వేసుకోవాలి, 5వ పేపర్లు వేసుకున్నారు మళ్ళీ.
ఎవరు చూస్తాడు ఆ పేపర్ ఎవడన్నా కొంతాడా? కొంటారా ఎవరన్నా ఆ పేపరు?